హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో చూడండి. చెప్పాలంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. చూస్తే మీరు చూడండి, ఎప్పుడైనా మార్కెట్ కొంచెం కిందకి వస్తుందంటే గ్యాప్ అప్ చేస్తున్నారు. మళ్ళీ చూడండి, గ్యాప్ అప్. మార్కెట్ కిందకి వస్తుంది అంటే చాలు గ్యాప్ అప్ చేస్తున్నారు కానీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్? ఇది మళ్ళీ ఎలా అయినా మళ్ళీ ఈ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయడానికి మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు చూడండి, నిన్న కూడా చూడండి, గ్యాప్ అప్ చేశారు, సైడ్ వేస్ చేశారు. ఈ రోజు కూడా గ్యాప్ అప్ చేశారు. అనుకోవచ్చు, మీరు చూస్తే ఇది అనిపించవచ్చు, అరే మార్కెట్ బాగానే మూవ్ అయింది కదా అని. కాకపోతే కాల్ సైడ్ ఏమో మూవ్మెంట్ చాలా స్లో అవుతుంది, పడేటప్పుడు మాత్రం పుట్టు డికే చాలా ఎక్కువైపోతుంది. సో దాట్స్ హౌ. ఇఫ్ హోల్ డే ఉండున్నా కూడా చాలా మందికి చాలా కొంచెం కొంచెం ప్రాఫిట్ హోల్ డే ఉండుంటే. ఎందుకంటే చూడండి, ఇనీషియల్ ఫస్ట్ మూవ్ పైకెళ్ళామా, ఇంతే. ఈ 3 క్యాండిల్స్‌లో ఆల్‌మోస్ట్ 10 తర్వాత చూడండి, మార్కెట్ వాస్ అబ్సల్యూట్ సైడ్‌వేస్ టిల్ 12:45. 12:45 తర్వాత ఒకసారి బ్రేక్‌ఔట్. మళ్ళీ చూడండి, మళ్ళీ కిందకి, మళ్ళీ ఆల్‌మోస్ట్ అదే జోన్‌లో ఉండిపోయాం. సో ఇవాళ చాలా మందికి ఎస్ఎల్ హిట్ అయ్యి ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కాకపోతే ఒకటి 2 ఎస్ఎల్ హిట్ అయ్యాక ఇఫ్ మనం పక్క జరిగిపోతే, మార్కెట్ సైడ్‌వేస్ అని జరిగిపోతే నో ప్రాబ్లమ్. లేదు, మార్కెట్‌తో ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే మాత్రం ఈరోజు చాలా మందికి లాసెస్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో, ఈ ఈ రీజన్ వైలనే మార్కెట్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మూవింగ్ టు గోల్డ్. ఈవినింగ్ చేసుకుంటున్నారు. ఏది బిట్‌కాయిన్, గోల్డ్, సిల్వర్ ప్లస్ క్రూడ్ ఆయిల్ అవి చూసుకుంటున్నారు. అందుకే వాల్యూమ్స్ కూడా చాలా తగ్గిపోయాయండి మన ఇండియన్ మార్కెట్‌లో ఇఫ్ యూ లుక్ ఎట్ థాట్. సో, వి కాంట్ హెల్ప్ ఇట్ అనుకోండి. చూడండి. మీరు చూడండి. ఇది చూడండి. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది చూడండి ఇది. ఇక్కడి నుంచండి. ఇది ఓకే. ఇక్కడ కూడా చూడండి. ఆల్మోస్ట్ జనవరి నుంచి అనుకుంటా. ఇక చూడండి, ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందండి. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్, మళ్ళీ గ్యాప్ డౌన్, మళ్ళీ గ్యాప్ అప్, డౌన్. చూడండి, ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో చూడండి మార్కెట్‌లో. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటే మీకు ఇప్పుడు చూసుకోండి, ఇదొక గ్యాప్ ఫిల్ చేయాలి ఫస్ట్. అంటే 2450 దాకా. 2450 తర్వాత మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. 23,800 దాకా. తర్వాత చూసుకుంటే మీరు ఇంకో గ్యాప్ ఒకటి ఉండాలి ఎక్కడో. లెట్స్ సీ థాట్. 23,600 అయిపోయింది కదా! సారీ, ఇది గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఇది ఒక గ్యాప్ ఉండాలి, అది ఫిల్ అయిపోయిందిలెండి. సో ఇప్పుడు ఈ 2 గ్యాప్స్ ఫిల్ అవ్వాలి. అంటే మార్కెట్ హాస్ టు కమ్ డౌన్ టు దిస్ పార్ట్, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. 23,800కి రావాల్సిందే. మనం ఉన్నది ఇప్పుడు చూడండి 24,250 దగ్గర. అంటే 450 పాయింట్స్ మళ్ళీ పడేయాల్సిందే. థాట్ కెన్ హ్యాపెన్. లైక్ ఇగో ఇట్లాంటి క్యాండిల్ లాగా ఒకటే రోజులో మొత్తం పడేయొచ్చు. 4, 5 డేస్‌లో ఒకటేసారి గ్యాప్ అప్ ఫిల్ చేసేయొచ్చు. థట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో వాట్ కెన్ వి డూ? ఏం లేదు. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు లెవెల్స్ పెట్టుకోవాలి. లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడం బెటర్. చూడండి, నేను ఎప్పుడు ఏం చెప్తాను, ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా పెద్దదొచ్చినప్పుడు జస్ట్ మార్క్ దట్ హై అండ్ లో ఆఫ్ దట్ క్యాండిల్. దాని హై పైన క్యాండిల్ క్లోజ్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. లో కింద అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో అప్ పైన అయింది మీకు ఇక్కడ చూడండి. ఇది అయ్యింది. ఇది అయ్యాక డిప్ అయింది. మళ్ళీ దానికన్నా హైట్ పోలేదు. తర్వాత చూడండి, ఆల్మోస్ట్ మీరు 10:00 నుంచి 12:30 వరకు కూర్చున్నా గానీ మీ డికే అయిపోయి ఇంకా మీ ప్రీమియమ్స్ తగ్గిపోయి ఉండొచ్చు గానీ, తర్వాత ఈ ఒక్క క్యాండిల్‌లో పెరుగుంటాయి. పెరిగినా కూడా ఈ డికే అంతా కలిపి మళ్ళీ మీకు కాస్ట్ కూడా వచ్చుండదు. థాట్స్ హౌ టఫ్ ద మార్కెట్ వాస్ టుడే. ఓకే. రేపటికి ఏంటి అంటే సింపుల్. లో క్లోజ్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ అయితే కూడా నేనేం చెప్తానంటే డోంట్ లుక్ ఫర్
కాల్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఎందుకంటే ఒకసారి మీకు ఆప్షన్ చేంజ్ చూపిస్తాను. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు చూడండి 24,300 దగ్గర చాలా పెద్ద వాల్యూమ్ ఉంది. సో, 24,300కి మార్కెట్‌ని పోనివ్వరు. థట్ ఈస్ వన్ థింగ్ ఫర్ ష్యూర్. ఓకే. ఇది బ్రేక్ అయితే మాత్రం 350, 400 దాకా మీరు టార్గెట్స్ చూడొచ్చు. 450 కూడా పోవచ్చు. 500 కూడా పోవచ్చు. ఉంది ఛాన్స్. కానీ 300 దాటాలి ఫస్ట్. 300 దాటాలంటే ఇంత పెద్ద వాల్యూమ్‌ని బ్రేక్ చేయాలి. అంటే మనకు బయింగ్ ప్రెషర్ కూడా అంత రావాలి. ఓకే. డౌన్ సైడ్ చూడండి ఇది 24,200 అంటే 24,200, 300 మధ్యలోనే మార్కెట్. ఇవాళ అదే చూస్తే మీరు టూ 200 నుంచి 250 ఎళ్ళడానికి చాలా టైం పట్టింది. 250 నుంచి మళ్ళీ 250, 260 దాకెళ్ళి మళ్ళీ ఇట్ వాస్ డన్. సో, ఇంత వాల్యూమ్ ఉన్నప్పుడు మీకు మూవ్‌మెంట్ ఉండదండి. సో, మీరేం జేయాలంటే ఆ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేయండి. లేకపోతే ట్రేడ్ చేయకుండా కూర్చోండి. బెస్ట్ థింగ్. 24,200 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అండ్ 24,300 పైన క్లోజింగ్ ఇస్తే అప్పుడు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. సింపుల్. ఇంకా టార్గెట్స్ అంటారా? ఇప్పుడు 24,200 కిందకెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 24,150, 100 దాకా చూడొచ్చు. ఓకే. 100 బ్రేక్ అయితే 24,50 దాకా గూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కాకపోతే మీరు ఒకటి చూడండి ఇక్కడ. ఇంకొకటి చూపిస్తాను. ఇది చూడండి. ఈ లో బ్రేక్ అయితే ఇంత పెద్ద ఫాల్ అయ్యే ఛాన్సెస్ విచ్ విల్ టేక్ యూ టు 2450 ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, థట్ కెన్ హ్యాపెన్ లో కిందకెళ్తే. సో, ఇదొక మంచి ట్రేడ్ దొరకొచ్చు. సో, లెట్స్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. ఓకే. నెక్స్ట్ ఇంకా దేనికైనా కిందకెళ్తే వి కెన్ లుక్ ఫర్ 24,000 హ్మ్. ఆర్ 23,970 దాకా చూడొచ్చు. 980 ఏసుకోండి. 23,980 ఇవి టార్గెట్స్ నేను చూస్తున్నాను. అప్ సైడ్ అయితే 350, 400 టార్గెట్స్ సింపుల్. ఇదేంటి 350, 300 దాటితేనే అనేది. 300 దాటితే ఎందుకంటే 300 ఈస్ ఎ రౌండ్ ఫిగర్ అగైన్ గుర్తుపెట్టుకోండి. 24,300 ఈస్ ఎ రౌండ్ ఫిగర్. దాని పైనకి మార్కెట్ ఎళ్ళడానికి చాలా, చాలా అంటే చాలా ట్రై చేసి బయర్స్ చాలా ఎక్కువగా వస్తేనే యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. రేపు కూడా నేను మాక్సిమం చూసేదేంటంటే ఇగో ఈ 2 రోజులు ఎలా జరిగిందో అలానే సైడ్ వేస్ జరిగేటట్టు అనిపిస్తుంది నాకు. ఎయిదర్ ఈ లో బ్రేక్ అయ్యి మన ఈ గ్యాప్ ఫిల్ అయితే గాని మనకి డౌన్ సైడ్ మంచి డౌన్ సైడ్ ట్రేడ్ రావు. అప్ సైడ్ అయితే ఐ యామ్ నాట్ సీయింగ్ అబ్సల్యూట్‌లీ మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే. థిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. ఓకే. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఇంకోటి ఎవరికన్నా మార్కెట్ టైమ్స్‌లో అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది డిస్క్రిప్షన్‌లో. ప్లీజ్ దాంట్లో జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ అప్డేట్స్ ఇన్ థాట్. ఓకే. బాయ్ అండి.